వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ అక్కా చెల్లెమ్మలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ జనసందోహం చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్లా నాకు అనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మీరందరూ ఇక్కడికి తరలి వచ్చారని అనుకుంటున్నాం. ఈరోజు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మనందరికీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమాన్ని ప్రతి గడపకు అందించినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఊరికి నలుగురు వ్యక్తులైన తెలుగుదేశం సభ్యులని న్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలో, ఊరంతా బాగుకోలే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలో మనమే నిర్ణయించుకుందాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఓడించేదానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దివంగత ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి నాడు అధికారంలో వచ్చినాడు. అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి రూపంలో ఒకసారి దాడి చేసినారు. అదేవిధంగా ఈరోజు 2024లో మరొకసారి రాళ్లతో దాడి చేసి అధికారంలో రావాలని ఎన్నో కుట్రలు పొందుతా ఉన్న విషయం మనందరికీ తెలుసు. అవునా కాదా? ఈరోజు మనమందరం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారు, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎందుకు భయపడుతున్నారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు మనం గమనిస్తుంటే మా మహిళలందరి కోసం పదవులతో పాటు పథకాలతో పాటు మా రక్షణకై అనునిత్యం పోరాటం చేస్తూ ఈరోజు ప్రతి మహిళ ఈరోజు సంక్షేమంగా సుభిక్షంగా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి మహిళలంటే గౌరవం లేదు. మహిళలను ఎన్నో విమర్శలు చేసినారు. ఈరోజు లాస్ట్ టైం గీతాంజలి అనే మహిళ మనందరికీ తెలుసు. తనకి సొంతింటి కళ నెరవేరిందని తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నందుకు పచ్చ మీడియా ఏం చేసింది? అనేక సోషల్ మీడియాలో అనేక ట్రోల్ చేసి ఆ మహిళ పరోక్షంగా చనిపోవటానికి కారణమైన చంద్రబాబు నాయుడు కూటమిని మనందరం మా మహిళలందరూ తప్పకుండా రానున్న 2024లో బుద్ధి చెప్తారని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనందరికీ తెలుసు 2009లో మన రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ప్రత్యేక హోదా ఇస్తానని మన రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేయకపోయినప్పటికీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నో పథకాలను ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు కరోనా లాంటి కష్టతర పరిస్థితుల్లోనూ ఎన్నో సంక్షేమ పథకాలను మన రాష్ట్ర ప్రజలందరి కోసం తీసుకురావడం జరిగింది. ఈరోజు అసత్య ప్రచారాలతో అబద్ధపు హామీలతో కూటమిగా వస్తున్న చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన మరియు కాంగ్రెస్ నాయకులను ఓటు అనే ఆయుధంతో చిత్తుగా ఓడగొట్టుకోవడానికి మనం అందరం సిద్ధమా? ఈరోజు పేదలకు పెత్తందారులకు జరిగే యుద్ధంలో పేదల పక్షాన్ని నిలిచిన చంద్రబాబు జగనన్నను గెలిపించుకోవడానికి మనం అందరం సిద్ధమా? ఈరోజు మంచికి చెడుకు జరుగుతున్న యుద్ధంలో మంచి పక్షాన్ని నిలిచిన జగనన్నను గెలిపించుకోవడానికి మనం అందరం సిద్ధమా? ఈరోజు మనందరం చూస్తా ఉన్నాం. అందరి ఆశీస్సులు దేవుడి దయ ఉన్నంత వరకు ఎవరు ఏమి చేయలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రతి మహిళలకు అక్కా చెల్లెమ్మలకు
మరియు మరియు ముఖ్యంగా మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మన భావితరాల బంగారు భవిష్యత్తు కోసం అనునిత్యం పోరాటం చేసే మన జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనం అందరం సిద్ధమా? ఈరోజు అవినాష్ రెడ్డి అన్న గారు ఎంత సౌమ్యులు. ఎప్పుడన్నా అవినాష్ రెడ్డి గారు కోపట్టం మీరు ఎవరైనా చూసారా? అనునిత్యం కడప పార్లమెంటు పరిధిలో ప్రతి కడప పార్లమెంటు పరిధిలో ఎంతో డెవలప్ చేస్తూ ఈరోజు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిరోజు జనాల్లో ఉండి జనం బాగు కోరి ఆపద అని వచ్చే వ్యక్తికి అనునిత్యం వెంటుండి సహాయం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తున్న అవినాష్ రెడ్డి అన్నను ముందు కంటే భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి మనం అందరం సిద్ధమా? ఈరోజు ఎన్ని శక్తులు ఎన్ని కూటమిలు అడ్డం వచ్చినా మన జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకుందాం. దీన్ని బట్టి రానున్న రోజుల్లో మన జగనన్నను మళ్ళీ అధికారంలో 175 తెచ్చుకోవడానికి పార్లమెంటు పరిధిలో 25 స్థానాలను తీసుకురావడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా అన్ని వర్గాల ఆనందమే సాక్ష్యంగా ఆంధ్రాలో జోరు కొనసాగుతూ ఉంది. జగన్ గారి పేరు మారుమోగుతూ ఉంది. కీర్తి స్ఫూర్తి రాష్ట్ర సరిహద్దులు దాటి ఇదంతా మన సీఎం జగన్ గారి చలువ, ఎంపీ అవినాష్ రెడ్డి గారి తెగువ. ఇప్పుడు అంజాద్ బాషా గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. సోదరులారా, కొందరు కూడా జెండాలు పట్టుకుని ఉన్నారు. జెండాలు కిందకి దింపాలి. త్వరలోనే మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. దయ ఉంచి ఎవరైతే వెనకలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి సోదరులారా, మరి ఇవాళ పులివెందుల పులిబిడ్డ రాజన్న బిడ్డ మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేశారు. సోదరులారా, ఈ జెండాలు కొద్దిగా కిందికి దింపాలి. జెండాలు కొద్దిగా కిందికి దింపాలి. సోదరులారా, జెండాలు కిందికి దింపాలి. జెండాలన్నీ కిందికి దింపాలి. ఇప్పుడే మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేయడం జరిగింది. జగనన్న వస్తాడు, మా ఆశలు తీరుస్తాడు అనేది నాటి అందరి మాట. జగనన్న వచ్చాడు, ఇంటింటా పండగ తెచ్చాడు అనేది నేడు అందరి నోట. ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చాం. నిర్భయంగా గడప గడపకు వెళ్ళి
లబ్ధిదారులను కలవండి అని తెలియజేయడానికి కొద్ది నిమిషాల్లో జనసమూహం ఈ ఎడమవైపుకు రావాలి, వేదిక దగ్గరికి. కొద్ది నిమిషాల్లోనే వారి ఉపన్యాసాలు మొదలవుతాయి. దయచేసి ఇటువైపుకు రండి, దయచేసి రావాలి. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఇక్కడ కొత్త నాగరికతకు శ్రీకారం చుడుతున్నాడు. మన రాజన్న బిడ్డ తెలుగునాట రాజనాలు పండిస్తూ ఉన్నాడు. మానవనీయత పరవళ్ళు తొక్కుతూ ఈ నేలపై దుష్ట శక్తులు, దత్తపుత్రులు, పెయిడ్ ఆర్టిస్టులు ప్రవేశం లేదు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో. అందుకే నిర్భయంగా ఓటు అడగండి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని చెప్పండి. కాసేపట్లో మన ప్రియతమ మహానేతలు మన ముందుకు రాబోతూ ఉన్నారు. వారి ఉపన్యాసాలను మనం విందాం. ఇచ్చిన మాటే వేదమని, తండ్రి మాటే ఆదర్శమని తెలుగు ప్రజల రుణం తీర్చుకునేందుకు మరోమారు సిద్ధమవుతూ ఉన్నారు మన నాయకులు, పులివిందల పులిబిడ్డలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైఎస్ అవినాష్ రెడ్డి గారు. వారికి స్వాగతం పలుకుతాం. కేవలం కేవలం ఎంపీ మరియు ఎమ్మెల్యే ఓట్ల కోసం మాత్రమే కాదు, మరొక మారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు చిహ్నంగా మీరు ఓటు వేయాలి. ఇన్నాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి మనం సంక్షేమ పథకాలు కోట్ల రూపాయలు లబ్ధి పొందాం. మరి ఇప్పుడు ఫ్యాన్ గుర్తుకు మీరు బటన్ వేలు నొక్కాలి, ఫ్యాన్ గుర్తుకు బటన్ వేలుతో నొక్కాలి. స్వాగతం సుస్వాగతం మీ అందరి వద్ద, స్వాగతం సుస్వాగతం. సీఎం 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 స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. జాగ్రత్త జాగ్రత్తలు పాటించండి. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంత బోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా
చెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు పూలన్నల నేత కలర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా గెలిచేదయ్య యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం యువకుడు ఉత్సాహవంతుడు సౌమ్యుడు ప్రజా శ్రేయస్సు కోసం కడప పార్లమెంటు అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ విజయపదంలో దూసుకుపోతూ ఉన్న జగనన్న తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ఎంపీ కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి జై అవినాష్ రెడ్డి, జై అవినాష్ రెడ్డి, జై జగన్, జై జగన్. మన గుర్తు మన గుర్తు మన గుర్తు 175కు 25 పార్లమెంటుకు. జై జగన్, జై జగన్, జై జై జగన్. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి విచ్చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి మనందరి శాసనసభ్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో జగనన్నకు తోడుగా అండగా నిలబడేందుకు ఇక్కడికి విచ్చేసిన నా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెమ్మలకు పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను సవినయంగా. 5 సంవత్సరాల జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో జరిగింది, మీరంతా కూడా చూశారు. అదేవిధంగా ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో, సంక్షేమ పథకాలు చెప్పారో, చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా, కోవిడ్ వలన 2 సంవత్సరాలు కోల్పోయినా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి చూపించారు జగనన్న. మరి ఇవాళ సంక్షేమ పథకాల ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాల ఒకవైపు, ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ జగనన్న ఈ 2019 నుంచి 24 వరకు ఈ 5 సంవత్సరాల్లో 4 సార్లు సిబిఆర్ను ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పైడిపాలెం 6 టీఎంసీలు 4 సార్లు నింపడం జరిగింది. మరి అలా నింపాం కాబట్టే
ఈ 5 ఏళ్ల పాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సాగునీరు అందించాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన పేరుతో, సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో మరి మన రాయలసీమ ప్రాంతానికి, అందులో భాగంగా పులివెందులకు కూడా రావడం జరిగింది. ఆయన పులివెందులకు వచ్చిపోయినాక ఈ 16 నెలల్లో వర్షమే లేదు, వర్షమే కనిపించలేదు. ఈ 16 నెలల్లో వర్షం పూర్తిగా దూరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత. మరి ఇవాళ అటువంటి పరిస్థితుల్లో మనం ఈ 16 నెలల కరువు కాలంలో కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా మనం లింగాల బ్రాంచ్ కెనాల్ కింద చెరువులు కావచ్చు, పీబీసీ కింద చెరువులు కావచ్చు, జీకేఎల్ఐ కింద చెరువులకు కావచ్చు, సమృద్ధిగా అరటి రైతులకు, చీని రైతులకు మనం నీళ్ళు ఇచ్చామంటే జగనన్న ముందు చూపుతో సిబిఆర్లో 10 టీఎంసీలు పెట్టడం, పైడిపాలెంలో 6 టీఎంసీలు పెట్టడం వలనే అది సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరునికి కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా పంటల బీమా గురించి ఒకసారి ఆలోచించండి. 2014 నుంచి 19 వరకు మన జిల్లా రైతాంగానికి 750 కోట్ల రూపాయలు మరి వ్యవసాయ బీమా వస్తే, పంటల బీమా వస్తే, జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు 1100 కోట్ల రూపాయలు పంటల బీమా రైతులకు అందింది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందింది. జగనన్న హయాంలో దాదాపు 2019 నుంచి ఈ 24 వరకు దాదాపు 278 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో, ఈ జిల్లాలో రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. 2023 ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితుల వలన మనం ఏదైతే నష్టపోయామో ఆ 2023 ఖరీఫ్కు సంబంధించిన పంటల బీమా వచ్చే జూన్ మాసంలో రైతుల ఖాతాల్లో తప్పకుండా జమ అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. మరి ఒకవైపు మొగమేరు మీరు చూస్తే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేదో ఒక్కసారి చూడండి. మొగమేరు కట్టలు పటిష్టం చేయడం జరిగింది, చెక్ డ్యాంలు నిర్మించడం జరిగింది, రైతులకు ప్రయోజనకరంగా చేయడం జరిగింది. అదేవిధంగా మొగమేరుతో పాటు మరోవైపు చక్రాయపేట మండలం చూడండి, గాలేరు నగరి హంద్రి నివాస్ సుజల స్రవంతి అనుసంధానంలో భాగంగా ఇప్పటికే అక్కడ కాలేటి వాగు డ్యాంను 0.1 నుంచి 1.2 టీఎంసీల స్టోరేజ్ డ్యామ్గా దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇవాళ వర్షం నీళ్ళు వస్తే మనం అక్కడ పంప్ హౌస్ల నిర్మాణం పూర్తి చేస్తే మరి చక్రాయపేట మండలంలో దాదాపు 40 చెరువులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా సంవత్సరం రోజుల్లో ఆ పంప్ హౌస్లు కూడా పూర్తి చేసి చక్రాయపేట మండలాన్ని కూడా మిగిలిన 6 మండలాల మాదిరే చక్రాయపేట మండలాన్ని కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రతి రైతు సోదరునికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన ప్రతిపక్షాలు మనం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే మనల్ని తప్పులు చూపలేక, మనల్ని తప్పుపట్టలేక, చేసేదేమీ లేక, మనల్ని ఎదుర్కొనే బలం లేక ఇవాళ గుంపుగా మన మీదకి వస్తా ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా మన మీదకి వస్తా ఉన్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని విష ప్రచారాలు చేస్తా ఉన్నారు. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు విష ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇవంతా కూడా మీరు గమనించండి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుందని చంద్రబాబు సిద్ధాంతం, ఎల్లో మీడియా సిద్ధాంతం. వాళ్ళ ట్రాప్ లో ఎవరు పడొద్దని చెప్పి ఇక్కడున్న సోదరులను, సోదరిమణులందరినీ కూడా మనవి చేసుకుంటూ ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబుతో పాటు ఎంతమంది ప్యాకేజ్ స్టార్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, అదేవిధంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఎల్లో మీడియా కావచ్చు, ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్నడు తప్పుడు హామీలు మీరు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అండ్ కోకు మరి తప్పకుండా మీరెంతమంది వచ్చినా కూడా మీకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా రాష్ట్రంలో లక్షల మంది యువకులు, అక్కచెల్లెమ్మలు, అవ్వతాతలు, రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడేందుకు
మేమంతా సిద్ధమంటా ఉన్నారు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా. కాబట్టి తప్పకుండా ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ ఒక్కరు కూడా ఆపలేరు రాష్ట్రంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ 2019లో మీరు ఎలా ఆదరించారో, ఎలా ఆశీర్వదించారో, మరి 2024లో ఈ ఎన్నికల్లో కూడా మే 13న జరిగే ఎన్నికల్లో మీ ఆదరణ, మీ ఆశీస్సులు సంపూర్ణంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనందరి అన్న జగనన్న పైన, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా పైన మీ అందరి ఆదరణ, ఆశీస్సులు మెండుగా ఉంచాలని, ఘన విజయం 2019కి మించిన ఘన విజయం అందించాలని, మళ్ళీ ప్రజాసేవను, ఈ అభివృద్ధి యజ్ఞాన్ని, ఈ సంక్షేమ రాజ్యాన్ని ముందుకు కొనసాగించే విధంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని పేరు పేరున ప్రతి అన్న తమ్ముణ్ణి, ప్రతి అక్క చెల్లెమ్మను పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. ఆ ఫోటోలు కాస్త కిందికి దింపితే అమ్మా వెనకల వాళ్ళకి కనపడుతుంది. దయచేసి ఆ ఫోటోలు కాస్త కొంచెం కిందికి దింపండి అమ్మా. పులివెందుల సిద్ధమేనా? నా పులివెందులకు, నా సొంత గడ్డకు, నా ప్రాణానికి ప్రాణం, నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచే నా ప్రతి పులివెందుల, నా ప్రతి అన్నకు, నా ప్రతి తమ్ముడికి, నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి స్నేహితుడికి మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ, పులివెందుల ఓ విజయ గాథ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది, ఆ కృష్ణానది నీళ్లు ఈరోజు మన పులివెందుల్లో కనిపిస్తూ పులివెందుల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అనంటే, ఈ అభివృద్ధికి, ఈ మార్పులకు మూలం నా తండ్రి, ఆ మహానేత, మనందరి ప్రీతమ నాయకుడు, ఆ దివంగత నేత మన వైఎస్ఆర్ గారు. నాన్నగారైతే ఆయన వేసిన 2 అడుగులకు తోడు
మీ జగన్ మరో 2 అడుగులు ముందుకు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. పులివెందులలో ఏముంది అని ఒకప్పుడు అడిగితే పులివెందులలో ఏమి లేదు చెప్పండి అని చెప్పి ఇవాళ తిరిగి అడిగే స్థాయికి ఈ పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగు వేశాము. రాబోయే రోజుల్లో ప్రతి అడుగు వేస్తాము కూడా. ఒక్కటి గమనించండి, మన పులివెందుల, నా పులివెందుల, మనందరి పులివెందుల మనకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని, మాట ఇస్తే మడప తిప్పరన్న నమ్మకాన్ని, మోసం చెయ్యరన్న విశ్వాసాన్ని మన తెలుగు నేల మీద అణువణువున నింపింది ఎవరంటే మీ పులివెందుల బిడ్డలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టే మన ప్రత్యర్థులకు, ఆ చంద్రబాబుకు, ఆ ఈనాడుకు, ఆ ఆంధ్రజ్యోతికి, ఆ టీవీ5కి, ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదం ఏమిటి? పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మన మీద వేలెత్తి చూపించే కార్యక్రమం. ఎస్ మన కల్చర్, మంచి చేయటం మన కల్చర్, మంచి మనసు మన కల్చర్, మాట తప్పకపోవడం మన కల్చర్, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్. పులివెందులను తెలుగు సీమ అభిమానించింది, నమ్మింది, కలిసి నడిచింది. ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ ఈ పులివెందుల, మన కడప, మన రాయలసీమ మంచితనం, మాటకు నిలబడే గుండె ధైర్యం అర్థమయ్యింది. కాబట్టి ఓ వైఎస్ఆర్, ఓ జగన్ను ప్రతి మారుమూల గ్రామంలో కూడా అభిమానించే వాళ్ళు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కోట్ల మంది ఈరోజు కనిపిస్తా ఉన్నారు. అదే సమయంలో ఓ వైఎస్ఆర్, ఓ జగన్ల మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయటానికి ఓ బాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ దత్తపుత్రుడు, ఓ వదినమ్మ, వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు. మీరే చూస్తున్నారు కదా. వీరి కుట్రల్లో మీరందరూ కూడా చూస్తున్నారు కదా. వీరికి తోడు ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో, ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా. ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ వైఎస్ఆర్ని ప్రేమించేవారు కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా ఒక్క
ఒక్క విషయం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ దివంగత మహానేత మీద, నాన్నగారి మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సిబిఐ ఛార్జ్ షీట్లో కూడా పెట్టింది ఎవరు? ఒక వైఎస్ఆర్ లెగసీని, ఒక వైఎస్ఆర్ను ఉండకుండా చెయ్యాలని చూస్తా ఉన్నది ఎవరు? ఒక వైఎస్ఆర్ కుటుంబాన్ని పూర్తిగా అనగదొక్కాలని, వారు ఇక లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు? ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలుసు, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసు, తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ సంగతులు తెలుసు. మరి ఇప్పుడు అలా రాజకీయంగా అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్, అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వారందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి, మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. ఒక్కటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని, వైఎస్ఆర్ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో, చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్ట, లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ పేరును కనపడకుండా చేసే కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్ట అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూడమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతా ఉన్నారు. మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతా ఉన్నారు. ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్
వీళ్ళందరికీ సరిపోరు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. ఇక మా చిన్నాన్నగారి విషయానికి వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. ఇలా చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్నొచ్చాయి. మరో వంక నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచివేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదంతా కూడా మన ఓట్లను విడగొట్టి వాళ్ళను గెలిపించాలనే ప్రయత్నం కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అసలు ఎవరికి వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎవరికి పులివెందుల
కడప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఎవరికి ఈ పేర్లన్నీ ఓ వైఎస్ఆర్ గారి పేరు, ఓ పులివెందుల పేరు, ఓ వైఎస్ఆర్ జిల్లా పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాటపడతా ఉన్నా ఆ రెండు పార్టీలతో జతకట్టి తన సొంత లాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మరి ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? మరి వీరు వైఎస్ఆర్ వారసులా, లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బ్రతికుండగా యుద్ధం చేశారో, వైఎస్ఆర్ గారు అభిమానించే ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు, ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. పులివెందుల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా, పులివెందుల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా, మరీ ముఖ్యంగా నా మీద ఆరోపణలు చేస్తా ఉన్న నా బంధువులకు కూడా ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నా. ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది. ముఖ్యమంత్రిగా దేవుడు అధికారాన్ని మీ బిడ్డకి ఇచ్చింది డబ్బులు సంపాదించుకునే దాని కోసం కాదు, మీ బిడ్డ డబ్బులు సంపాదించుకునే దాని కోసం కాదు, నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు. ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు, ఆ పేదలకు మేలు చేసేందుకు దేవుడు ఈ అధికారాన్ని మీ బిడ్డకిచ్చాడు, మీ జగన్కి ఇచ్చాడు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్న నా బంధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం కూడా నిండు మనసుతో చెప్తా ఉన్నా. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగమవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు పులివెందుల్లో కానీ, కడపలో కానీ, మొత్తం తెలుగు నేల మీద కానీ ఒక జలయజ్ఞం అన్నా, ఒక ఉచిత విద్యుత్ అన్నా, ఒక 108 అన్నా, ఒక 104 అన్నా, ఒక ఆరోగ్యశ్రీ అన్నా, వీటి అన్నింటితో పాటు మీ జగన్ మీ బిడ్డ పెట్టిన ఒక అమ్మఒడి అన్నా, ఒక గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం అన్నా, ఒక నాడు నేడు స్కూళ్ళన్నా, ఒక నాడు నేడు హాస్పిటల్ అన్నా, ఒక చేయూత అన్నా, ఒక వైఎస్ఆర్ ఆసరా అన్నా, ఒక 31 లక్షల ఇళ్ల పట్టాలైనా, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళైనా, ఒక ఆరోగ్యశ్రీ విస్తరించిన ఆరోగ్యశ్రీ అయినా, ఓ ఆరోగ్య ఆసరా అయినా, ఓ ఆరోగ్య సురక్ష అయినా, ఓ విలేజ్ క్లినిక్ అయినా, ఓ రైతు భరోసా అయినా, ఓ రైతు భరోసా కేంద్రాలైనా, ఓ వాలంటీర్ వ్యవస్థ అయినా, ఎక్కడా ఒక లంచం కూడా, ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా
జరుగుతా ఉన్న పాలనైనా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఇవన్నీ మన మనసు, మన మానవత్వాన్ని చూపే అంశాలు. ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మను చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరే గమనించండి, మీరే అందరూ గమనించమని కోరుతా ఉన్నా. మీరే గమనించండి, జగన్ను పథకాల్లో కొట్టలేరు, జగన్ను పాలనలో పనితీరులో కొట్టలేరు, జగన్ను పల్లెకు చేసిన మంచిలో కొట్టలేరు, జగన్ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు, జగన్ను రైతులకు అందించిన రైతు భరోసాలోనూ కొట్టలేరు, గ్రామాల్లో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల్లోనూ కొట్టలేరు. జగన్ను అక్క చెల్లెమ్మలకు చేసిన మంచిలో మేలులో కొట్టలేరు. జగన్ను అవ్వా తాతల పట్ల చూపించిన అనురాగంలో కొట్టలేరు. ఆ అవ్వా తాతల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో కూడా జగన్ను కొట్టలేరు. జగన్ను డీబీటీలో, అంటే బటన్ను నొక్కడంలో జగన్ను కొట్టలేరు. ఏ రంగాన్ని తీసుకున్నా జగన్ మంచి చెయ్యలేదు అని వీళ్ళు చెప్పలేరు. జగన్ కంటే తమ 14 ఏళ్ల పాలనలో వారు జగన్ కంటే మంచి చేశాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పలేరు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి బ్రాండ్ జగన్, మరి బ్రాండ్ వైఎస్ఆర్, మరి బ్రాండ్ కడప, మరి బ్రాండ్ పులివెందులను కొట్టాలనుకుంటున్న మీరందరికీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పడానికి మీరంతా సిద్ధమేనా? పులివెందుల అభివృద్ధికి ఈ 5 ఏళ్లలో ఏం చర్యలు తీసుకున్నామో 4 మాటల్లో అవి కూడా వివరిస్తా. పులివెందుల ప్రజల చిరకాల కోరిక కనిపిస్తా ఉన్న మెడికల్ కాలేజ్. నాన్న కలలు గన్నా మెడికల్ కాలేజ్ ఈరోజు నాన్న బిడ్డగా ఈరోజు పులివెందుల ప్రజలకు మొన్ననే మెడికల్ కాలేజీలో హాస్పిటల్ను అంకితం చేశాం. ఈ జూలై ఆగస్టులో మెడికల్ కాలేజీని కూడా అంకితం చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపోతా ఉన్నా. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాన్ని ఎలా మార్చుకుంటూ వస్తా ఉన్నామో మీ అందరికీ కూడా కనిపిస్తానే ఉంది. జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ లో భాగంగా 900 కోట్ల రూపాయలతో కాలేటివాగు సామర్థ్యాన్ని పెంచి కరువు పీడిత చక్రాయపేట మండలానికి నీటిని అందించే పనులు కూడా దాదాపుగా పూర్తయిపోవచ్చాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో గతంలో ఎప్పుడూ కూడా 3-4 టీఎంసీలకు మించి నీళ్లు ఎప్పుడూ కూడా స్టోర్ చేయలేని పరిస్థితిని మారుస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఆ గ్రామాలకు సంబంధించిన R&R పరిహారం దాదాపుగా 250 కోట్ల రూపాయలు చెల్లించి 2020 నుంచి క్రమం తప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీల నీటిని క్రమం తప్పకుండా ప్రతి ఏటా నింపుతూనే వస్తున్నాం. రైతులకు మంచి జరిగిస్తూ పైడిపాలెం రిజర్వాయర్ను 6 టీఎంసీల పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు కూడా తీసుకున్నాం. యురేనియం బాధిత గ్రామాలతో పాటు
లింగాల, వేముల, వేంపల్లె మండలాలకు తాగునీరు, సాగునీరు ఇవ్వటానికి ఏకంగా 1000 కోట్ల రూపాయలతో ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నది, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. వాటర్ గ్రిడ్ ద్వారా 480 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని సప్లై చేసే కార్యక్రమం దాదాపుగా పూర్తయిపోయింది. పులివెందులలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ క్యాంపస్ను కట్టడం పూర్తి చేసి ఆ క్యాంపస్ను ప్రారంభించడం కూడా అయిపోయింది. ఇదే ఏపీ కారులో న్యూటెక్ సైన్సెస్ పరిశ్రమతో పాటు వైఎస్ఆర్ వ్యవసాయ కళాశాల, ఉద్యానవన కళాశాలను కూడా నెలకొల్పడం జరిగింది. ఆదిత్య బిర్లా గార్మెంట్ పరిశ్రమ కూడా పులివెందులకు తీసుకురావడం జరిగింది. అనేక సార్లు కేంద్రంతో మాట్లాడి జాతీయ రహదారులు, గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులు ఈరోజు పులివెందుల్లో కనిపిస్తా ఉన్న కార్యక్రమాలు కూడా ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉంది. పులివెందుల్లో కొత్త బస్ స్టాండ్, పులివెందుల్లో క్రికెట్ స్టేడియం వంటివి, పులివెందుల్లో పార్కులు వంటివి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మొత్తంగా దాదాపుగా 5,900 కోట్ల రూపాయలతో ఈ 58 నెలల్లో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కాక ఇంటింటికి మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా పంపించిన నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము అక్షరాల మరో 2,069 కోట్ల రూపాయలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ పులివెందుల నియోజకవర్గంలో, మన పులివెందులలో నవరత్నాల పథకాల లబ్ధిని అందుకున్నవారు ఎన్ని గడపలో తెలుసా? ఏకంగా 94.4% గడపలకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం జరుగుతా ఉన్న పరిస్థితులు కేవలం ఈ 58 నెలల కాలంలోనే జరిగింది. చీనీ అమ్మకాలకు పులివెందుల నుంచి అనంతపురం వెళ్లాల్సిన గత పరిస్థితులను మార్చి పులివెందుల్లోనే అమ్మే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేశాము అనంటే దానికి కారణం మళ్ళీ మీ బిడ్డ సీఎం అయ్యాడు కాబట్టే కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. నాన్నగారి మరణం తర్వాత 10 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వాలైనా కూడా మన పులివెందులను ఎవరైనా పట్టించుకున్నారా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మళ్ళీ పులివెందుల దశ మారింది ఎప్పుడు? మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 58 నెలల్లోనే కాదా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇంకా పులివెందులను అభివృద్ధి చేయాలి, ఇంకా వైఎస్ఆర్ జిల్లాను అభివృద్ధి చేయాలి. మరింత అభివృద్ధి చెందబోతా ఉన్నాయి మన ప్రాంతాలు. వచ్చే 5 ఏళ్లలో మీ అండతో, ఆ దేవుడి ఆశీస్సులతో మీ బిడ్డ ద్వారా జరగబోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందరూ గమనించమని కోరుతా ఉన్నా. పులివెందుల, కడప, రాయలసీమ, వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఇవన్నీ మనసున్న మన పేర్లు కాదు అని అడుగుతా ఉన్నాను. ఈ పేర్లను చెరిపేయాలనుకునేవారు ఎన్నటికీ మనకు, ఈ రాష్ట్రానికి కూడా వ్యతిరేకులే అని గమనించాల్సిందిగా మీ అందరితోనూ కూడా కోరుతా ఉన్నాను. కోరుతూ ఫ్యాను గుర్తుకు 2 ఓట్లు
మరో 5 ఏళ్ల ప్రయాణాన్ని, ఇంటింటి ప్రయాణానికి, మన పులివెందుల ప్రయాణానికి, మీ జగన్ ప్రయాణానికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతూ, మీ బిడ్డకు చరిత్రలో కని విని ఎరగని మెజారిటీ ఇచ్చిన ఈ గడ్డను మరోసారి అలాంటి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే అవినాష్ను కూడా అంతే ఆప్యాయతతో అలాంటి గొప్ప మెజారిటీతో గెలిపించాల్సిందిగా కూడా కోరుతూ, మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు, ఆ దేవుడు దయ ఎల్లప్పుడూ మీ బిడ్డకు ఉండాలి అని చెప్పి మనసారా కూడా ప్రార్థిస్తూ, మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు మరొక్కసారి 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా పూర్తిని వీరువే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భాగము దూతవు తలని నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. గడప గడప నడిచొచ్చే బడుగు కడుపులను నిండే ముద్దలు, బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొడుకు మా బతుకు మలుపు, రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. తల్ల ఇల్లు ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్, నీదే జగన్. చెట్టంత కొడుకు తల్లి తండ్రి కొరకు క్షమతోడ్చే మా కష్టమంత నీదే. నీకు మాకు మధ్యలో దొంగతో కట్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా
నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఎవడినైనా ఎదురించగలవు శ్రీమాంధ్ర పేద కొరకు బ్రతుకులను కాల్చుడు ద్రోహులకు సరిపడదు ఎప్పుడు నీకు నవ్యాంధ్ర కొరకు